భర్త చనిపోయిన స్త్రీలకు నేనైతే అందరికీ ఒకటే చెప్తాను. ముందు లోకం ఏమనుకుంటుంది, లోకం మిమ్మల్ని విమర్శిస్తుందా, తిడుతుందా, అంటుందా, ఇవన్నీ పక్కన పెట్టేయండి, చెత్తలో బుట్టలు వేసేయండి. మీకు విషయం చెప్పన, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఒక మహారాణి. ఆవిడ కుంకుమ పంచితే సౌభాగ్యవతి స్త్రీలందరూ తీసుకున్నారు. అప్పటికి ఆవిడ అంటే ఆవిడ పుట్టిన బిడ్డలు చనిపోయారు, ఆవిడ భర్త చనిపోయాడు, ఆవిడ ఒక పెంచుకున్న కొడుకుతో ఉంది. ఆవిడ పంచితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి కుంకుమ తీసుకున్నారు. ఆవిడే చెప్పింది, ఒక భర్త లేని పిల్లలు ఆడపిల్లలు వచ్చి తీసుకోకపోతే నీకే నీ పుట్టుకతో వచ్చిన కుంకుమని నీవెందుకు కాదంటావని ఆవిడ వాళ్ళకు కూడా ఇచ్చింది. ఆవిడ ఒక మహారాణి కాబట్టి, ఆ హోదాలో ఉంది కాబట్టి అందరూ ఆవిడ చేత కుంకుమ తీసుకున్నారు. ప్రతి ఆడది ఎవరేమన్నారు, ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు పక్కన పెట్టి మగాడిలా బ్రతకాలి, ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఎవరు మనము అంటే ఒంటరి స్త్రీలు ఉండగానే సరే అందరు నీచంగా ఆ ఇంటిని చూస్తూ ఉంటారు, ఎవడొచ్చేస్తాడా అని. ఎవడు రాడు. మనము ధైర్యంగా ఉండాలి. ఏ ఆడదైనా ధైర్యంగా ఉంటూ ముందుకు సాగిపోవాలి అంతే. అనుకునేవాళ్ళు కుక్కలు, మొరిగేవాళ్ళు కుక్కలు. నీవెప్పుడుకు మహారాణిలా బతికావు అంటే నీకంటూ గమ్యాన్ని, ధ్యేయాన్ని, సంకల్పాన్ని తీసుకొని ముందుకెళ్ళావా, నువ్వు మహారాణివి. నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చెప్పిందే శాసనం. ప్రతి ఒక్క ఆడపిల్లకి నేనైతే చెప్తాను, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఆడపిల్లలకి స్కిల్స్ నేర్పించండి. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ప్రతి ఒక్కరి జీవితము లైఫ్ లాంగ్ హస్బెండ్ ఉంటాడని కాదు, లైఫ్ లాంగ్ కలిసి ఉంటారని కాదు. ఈ రోజులు బట్టి, కాలం బట్టి అన్నీ కూడా సగం సగమే ఉంటున్నాయి. మగాళ్ళు నిజాన్ని చెప్పాలంటే ఈ మధ్యకాలంలో అర్ధాయుష్కులు అయిపోయినారు. ఎప్పుడు ఎవరు లేచిపోతున్నారో తెలియదు. ఆడవాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు, పిల్లలతో ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు. అలాంటి వాళ్ళు ముందుకి గమ్యం సాగుతూ ముందుకు వెళ్ళిపోవాలి అంతే. నువ్వు మంచిగా చీర కట్టుకో, మంచిగా ఉండు, పువ్వులు పెట్టుకో, కుంకుమ పెట్టుకో, దర్జాగా బతుకు. నో అని చెప్పేవాళ్ళు, నీకు నీతులు చెప్పేవాళ్ళకి పక్కన పెడే. నాకు తెలిసింది అంతే. అలాగే భర్త ఉన్న స్త్రీలకి గౌరవిస్తారు, భర్త లేని స్త్రీలకి అగౌరవిస్తారు. ఓకే, డోంట్ కేర్ అన్నట్టు ఉండండి. ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటేనే మీరు హ్యాపీగా బ్రతకగలుగుతారు. ఎవరైనా సరే దమ్ము ఉండాలి. సింగల్గా బతకాలంటే దమ్ము ఉండాలి. జీవించాలంటే ఒక ఆడదానికి ఎంత కర్మఫలం ఉంటుందో భర్తకి అంతవరకే ఉంటుంది. ఆ కర్మఫలం తీరిపోయాక ఏ మగాడు ఉండు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఆడదే బతుకుతుందని దాన్ని చూసి సలాం కొట్టండి.